అయ్యా ఖాన్ గారు నమస్కారం. అయ్యా సూరిబాబు గారు నమస్కారం. ఇప్పుడు ఖాన్తో కామెడీ చెయ్యొద్దు అనే కార్యక్రమానికి మంగళం. సూరిబాబు గారు మీకు భాష వస్తే వచ్చినంత వరకే మాట్లాడండి, లేకపోతే చచ్చినట్లు పడి ఉండండి. అంతేగాని నోటికి ఏదొస్తే అది బాగేయొద్దు. మన మాతృభాష తెలుగుని ఖూనీ చేయకండి సార్. కూలీలు బిర్యానీలు చేయడానికి నేను ఏమన్నా వంటవాడిని అండి? కేవిలి. సూరిబాబు గారు అసలు కవి అంటే అర్థం తెలుసా? తెలియకే వినబడని వాడు వినబడని వాడు కవి. మీకు ఇలా అర్థమైందా? ఎలా అర్థమైందంటే మరి ఏ వస్తువునైనా తన కవి హృదయంతో మేళవించి ఆ వస్తువుకి ప్రాణ ప్రతిష్ఠ చేసేవాడు కవి. అంత పెద్ద పెద్ద మాటలు మనం పడమండి. అదే కాదు, ఈనాటి ప్రేక్షకులకి కూడా రసహృదయులు అనబడే వాళ్ళకు కూడా సంక్లిష్టమైన క్లిష్టమైన పదబంధ భూయిష్టమైన అర్థవంతమైన అర్థం కానటువంటి వాటిని వినేటువంటి శక్తి వాళ్ళకి లేదు. ఎక్కాలి అంటే ఇదేదో తవిత్వం అని నవ్వుకుంటారు. మీరు ఈ కార్యక్రమం నవ్వుకోవడానికి కదా పెట్టింది. కానీ మీరిచ్చి నవ్వుకునే జోక్స్ కావాలి, 10 మంది హాయిగా ఆస్వాదించే కామెడీ కావాలి, ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ హ్యూమర్ కావాలి. అవి నేను చేయలేనండి. అలాంటివి కింద మీద పడి చేసే వయస్సు నాకు లేదు, ఓపిక లేదు. ఏంటండి ఇందాక దాకా కెమెరా ముందుకు వచ్చి చేసేస్తాను, నేను చేసేస్తాను, వీరవిహారం చేసేస్తానని ఊరికే ఓ కథం కబుర్లు చెప్పి ఇప్పుడు చెయ్యలేను, నా కాళ్ళు చేతులు ఎత్తలేను అని అంటే ఎలా ఎలా ఖాన్ గారు చెప్పండి మీరే. ఆవేశపడకండి సూరిబాబు గారు. కాళ్ళు చేతులు ఎత్తి చెప్పడానికి నేనేం జంతువుని కాదు కదా. అర్థమైంది. నేను మనిషిని, స్వచ్ఛమైన 16 అణాల తెలుగువాడిని. ఆంధ్ర రాష్ట్రంలో తూగో జిల్లాలో పుట్టిన నికార్సైన తెలుగు ముస్లింని, అందరికీ ఇష్టమైన వాడిని, మాస్టర్ కాని మాస్టర్ని, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని. కానీ నాకు తెలుగు అంటే చచ్చేంత ఇష్టం. చచ్చేంత భయం అన్నట్టు చెప్పారు. అంటే అంత ఇష్టం అన్నమాట. అందుకని నేను తెలుగును తింటాను, తాగుతాను, మాట్లాడుతాను, పోట్లాడతాను కూడా. అందుచేత నేను తెలుగుని ఆస్వాదిస్తాను, గౌరవిస్తాను. మొత్తానికి నేను తెలుగులోనే కవిత్వం రాస్తాను. You mean you eat Telugu, you drink Telugu, you scold Telugu, you respect Telugu, you write poems Telugu. అర్థమైంది సార్, అర్థమైంది. అదే మహానుభావ, నేను తెలుగులో చెప్పాను, మీరు ఇంగ్లీష్లో ఏడ్చారు. గుర్తొచ్చింది. ఏడ్చారంటే ఇష్టమేనా? ఎవరికి ఇష్టం ఉండదండి కష్టం వచ్చినప్పుడు ఏడవకుండా ఉండాలంటే. అబ్బా, నేను అడిగేది వేడి చారు, రసం రసం రసం. ఓహ్ అదా, నాకు చాలా ఇష్టం. అయినా వెనకటికి మా ఆఫీసులో ఒక ఆయన ఉండేవాడు. వాటర్ బాయ్ని పట్టుకుని ఒరే పీనేగా పానీ ఇలా రా అనేవాడు. నేను 2-3 సార్లు చూసి, తప్పండి ఆ కుర్రాన్ని అలాగే పీనేగా పానీ అనొద్దు, ఎంత వాటర్ బాయ్ అయినా. లేదండి వాడి పేరే పీనేగా పానీ అన్నాడు. ఆ కుర్రగాడిని పిలిచి, ఎరా బాబు నీ పేరేంటి అని అడిగాను. అయ్యా వీళ్ళు చంపేస్తారండి, నేను స్వచ్ఛమైన బ్రాహ్మణ్ణి, మీ జిల్లా వాడిని తూర్పుగోదావరి, నా పేరు పినాకా పాణి, వీళ్ళు దాన్ని పీనేగా పానీ చేశారు అన్నాడండి. మీరు ఓ జోక్ చెప్పారు, మరి నేను ఓ జోక్ చెప్తాను. కాకినాడలో ఒక టైలర్ షాప్ అతను ఉండేవాడు. అతను చైనా నుంచి వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉన్నాడా? చైనా వాళ్ళు ఎలా ఉంటారు, ఇంకో మీరు ఎలాగైతే స్ఫురద్రూపో అలాగే ఒక చిన్న గడ్డాన్ని మీరు ఎలాగైతే చూపించుకుని తద్వారా అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటున్నారో అలాగే అతను కూడా అందరికీ కూడా చైనా నుంచి వచ్చాడు, భలే ఉన్నాడు అని క్యూ కట్టి బట్టలు అతనికి ఇచ్చి కుట్టించుకోవడం జరుగుతోంది.
సరే, అతని పేరు పిఆర్ లు. కాకినాడ మొత్తం మారుమోగిపోతుంది, మసీద్ సెంటర్ అంతా బిజీ అయిపోయాడు. ఏమిట్రా సంగతి అని ఒకసారి ఎప్పుడో నాకు నిలయ విద్వాంసుడు ఏళ్ల తరబడి కుడుతున్న అతని దగ్గరికి వెళ్ళి, నాయనా ఎప్పుడు వచ్చావు, మీ తాతల తండ్రులు వాళ్ళు వచ్చారా, ఏమిటి అసలు నీ చరిత్ర ఏమిటి, నీ చైనా వంశ చరిత్ర ఏమిటి అని అడిగిన వెంటనే ఆయన ఏమన్నాడంటే, మహానుభావ, నేను అచ్చమైనటువంటి మీ ఊళ్ళోనే పక్క ఊళ్ళో పుట్టిన వాడిని, నా కర్మగాలి తెల్లగా ఆ చైనా వాళ్ళగా నా మొహం ఆ గడ్డం కూడా సగం సగం పెరగడం కారణంగా నేను జనాలందరికీ వింతగా కనిపించాను. చైనా వాడి మొహంలో ఎలాగా ఉంది కాబట్టి కొంచెం బిజినెస్ పెరుగుతుందని నా పి రాములు అనేటువంటి పేరుని కాస్త పిఆర్ లు అని పెట్టుకున్నారు. దాంతో వెంటనే నా బిజినెస్ పెరిగిందండి అని నిజం చెప్పాడు. బాగుందా? చాలా బాగుందండి. మనం ఏదో జోకులంటూ చెప్పుకు వెళుతున్నాం. ఈనాటి కుర్రకారికి మనం చెప్పుకునే వాటిని జోక్స్గా పరిగణిస్తారా, జోకులుగా ఫీల్ అయ్యి నవ్వుతారా అని నాకు డౌట్ అండి. అయ్యా సూరిబాబు గారు, ఆనందం 10 రకాలండి. ఆనందించేవాళ్ళు ఆనందిస్తారు. అయ్యా, ఖాన్తో గేమ్స్ ఆడద్దు అనేటువంటి కామెడీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.